వెల్కమ్ టు బీ5 న్యూస్. ఈరోజు చూసినట్లయితే అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. దానిలో భాగంగానే మనతో పాటు బిల్లా ఐలయ్య గారు ఉన్నారు. కొన్ని విషయాలు అతని మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. ఈరోజు బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా బడ్జెట్ సమావేశం జరిగింది? ఈరోజు బడ్జెట్ అన్ని శాఖలకు కేటాయించి ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేసింది. రైతులకు సుమారు 72,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు గ్రామీణ వ్యవస్థ బలోపేతం కావాలని చెప్పి 30,000 కోట్లు ఇచ్చింది. మా గొల్లకుర్మలకు పశువైద్య శాఖ కూడా 2,000 కోట్లు కేటాయించింది. దీంతోపాటు ఈ బడ్జెట్ అనేది అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం నిజంగా చాలా సంతోషకరం. ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో, గత 10 సంవత్సరాల తెలంగాణ సంబంధం కొల్లగొట్టి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ అసెంబ్లీకి వచ్చిండు. మేము అసెంబ్లీకి రావడానికి స్వాగతిస్తున్నాం. కానీ అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ అంతిన తర్వాత ఈ బడ్జెట్ అంతా డొల్లా బడ్జెట్ అంటున్నాడు. మరి డొల్లా బడ్జెట్ అయితే నువ్వు 10 ఏళ్ళు దోచుకొని ఇవాళ దాచుకొని ఏ ఒక్క శాఖ కూడా నువ్వు కేటాయించినటువంటి బడ్జెట్ను సమృద్ధిగా ఖర్చు పెట్టకుండా ఏమున్నా దళైక్యం పేరు మీద జలైక్యం పేరు మీద ధనైక్యం చేసేట్టు నువ్వు మరి ఇది రైతులకు పెద్దపీట వేసాం కాబట్టి, గ్రామీణ ప్రాంతాలకు వేసాం కాబట్టి నీకు డొల్లతనంగానే వస్తుంది. ఇవాళ మాకు సంతోషం అనిపిస్తుంది. మరి నువ్వు జన్మలో కూడా ఊహించకుండొచ్చు ఇవాళ మీడియా పాయింట్కి వస్తా అని చెప్పి. రేపు ఈ రకంగా నువ్వు ప్రజలలో నువ్వు మాట్లాడితే ఈ రకంగా మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఇవాళ మీడియా పాయింట్ కదా, రేపు ప్రజల్లో కూడా నేను తిరగనియరు. తప్పకుండా నువ్వు ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ డొల్లతనం అని మాట్లాడుతున్నావు. ఈ 10 ఏళ్ళు దోచుకున్నంతా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నేను కక్కిస్తుంది. ఖచ్చితంగా ఎట్లయితే ఇవాళ మీడియా ముందుకు వచ్చినావో రేపు ఖచ్చితంగా బోన్లో నిలబడతావు. బోన్లో ఖచ్చితంగా నిలబడి రేపు కడగడాల వెనుక పోతామని చెప్పి ఈ బడ్జెట్ను ఇవాళ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద నోరు మదపలే. అంటే మీ బీజేపీకి మీకు బీఆర్ఎస్కు దోస్తాను కనపడుతుంది. మరి ఇలా ఇంత మంచి బడ్జెట్ ఇస్తే ఈ బడ్జెట్ దొల్లతనం అంటున్నావు. కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసు లేకపోతే నువ్వు ఒక తెలంగాణ వాదిగా నువ్వు తెలంగాణ పేరు మీద గెలిచినటువంటి నువ్వు మరి ఎందుకు బీజేపీ మాట్లాడుతున్నావు? మళ్ళీ నీ బిడ్డ జైలుకి వెళ్తానో, లేకపోతే నీ బిడ్డ జైలునే ఉండిపోవాల్సి వస్తానో, లేకపోతే నిన్ను జైలుకు పోవాల్సి వస్తానో ఉద్దేశంతో కేంద్రం ఇలా సఖ్యత పెట్టుకొని కేంద్రానికి దోస్తాను చేసుకుంటా కేంద్ర బడ్జెట్ మీద మాట్లాడుతున్నావు. కాబట్టి నీకు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బట్టీకి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషదాయకం వ్యక్తం చేస్తున్నాం.